Hello guys, welcome back to my channel. In this video, I am going to create a very basic website like this by using only HTML only. ఓకేనా, ఓన్లీ HTML యూజ్ చేసి మనం ఇలాంటి ఒక బేసిక్ వెబ్సైట్ అనేది ఈ వీడియోలో మనం క్రియేట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఓన్లీ HTML ఎందుకు అంటున్నానంటే ఫర్ బిగినర్ ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ టు యూస్ బోత్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ మనం ఒక HTML యూజ్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి then after doing like this for 3 to 4 website, then it is very easy to link the CSS and JavaScript to the HTML, and we can style our web page and we can add extra information by using JavaScript. Then so first we should have a basic knowledge about how we can create a very starting web page. So in this video I am going to teach you the building a website from the scratch. So without any further delay, let's get into our video. అయితే మనం ఎప్పుడైతే ఒక వెబ్ పేజ్ అనేది HTML యూజ్ చేసి తయారు చేస్తామో లేకపోతే క్రియేట్ చేస్తామో మనకు HTML ట్యాగ్స్ పైన ఒక బేసిక్ గ్రిప్ అనేది ఉండాలి. ఓకేనా, యాజ్ ఎ బిగినర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ దోస్ ట్యాగ్స్ బికాస్ దేర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్. సో దేర్ మైట్ బి లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ టు యూ. సో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ట్యాగ్స్ అనేటివి అన్నీ ఒక దగ్గర రాసి పెట్టేసుకోండి. అండ్ వెన్ ఎవర్ మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తామో మనం అప్పుడు మీకు ఒక ఇంకా ఈజీగా అవుతుంది. మనం అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, అసలు ఏ ట్యాగ్ ఎప్పుడు వాడాలి, ఈ ట్యాగ్ యొక్క ఫంక్షనాలిటీ అనేది మీకు ఒక ఈజీ అండర్స్టాండబిలిటీ వస్తుంది. సో మనం ఫర్దర్గా వీడియోలో వెబ్సైట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ట్యాగ్స్ పైన ఒక లిటిల్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం. సో వి గెట్ సంథింగ్ క్లారిటీ అబౌట్ హౌ టు క్రియేట్ ఏ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తామో వెరీ ఫస్ట్ ట్యాగ్ విచ్ వి ఇంక్లూడ్ ఇన్ అవర్ వెబ్ పేజ్ ఈస్ డాక్యుమెంట్ టైప్ HTML. డాక్ టైప్ HTML అనేది మనం ఏ వెబ్సైట్ చేసినా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్యాగ్. అసలు ఈ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే కోడ్ అనేది రాస్తామో ఫర్దర్గా ఆ యొక్క కోడ్ అనేది ఆటోమేటిక్గా HTML కోడ్ అని ఇది రికగ్నైజ్ చేస్తుంది. ఓకేనా, అంటే మనం ఒకసారి ఓపెనింగ్ ట్యాగ్ ఇస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎడిటర్ వాడతామో ఆ ఎడిటర్ ఏం చేస్తుంది, క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేస్తుంది, లేకపోతే ఏమైనా ఎడిటర్స్ ఉంటే డిటెక్ట్ చేస్తుంది, HTML డిటెక్ట్స్. ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్ టైప్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి HTML ట్యాగ్ ఇస్ ద రూట్ ఎలిమెంట్ దట్ ఇంక్లూజెస్ ఆల్ ద HTML కంటెంట్. అంటే ఏ ట్యాగ్ యూజ్ చేసినా మనం యాక్చువల్గా HTML కోడ్ ఉంటాయి కదా, HTML కోడ్ అనేది 2 types డివైడ్ అయ్యి, అంటే 2 types అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో అది 2 parts డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి హెడ్ పార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్. హెడ్ పార్ట్లో ఏముంటుంది, టైటిల్ అండ్ CSS ని లింక్ చేస్తాం హెడ్ ట్యాగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ వి సీన్ ఇన్ ద యాక్చువల్ వెబ్ పేజ్ విల్ బీ రిటర్న్ ఇన్ ద బాడీ ట్యాగ్. ఆ యొక్క బాడీ ట్యాగ్ కానీ ఈ యొక్క హెడ్ ట్యాగ్ కానీ ఈ యొక్క మెయిన్ ట్యాగ్స్ కూడా మనకు HTMLలోనే మనం యాడ్ చేస్తాం. అంటే HTML ట్యాగ్ ఇస్ ద పేరెంట్ ట్యాగ్ ఫర్ ఎవ్రీ HTML ఎలిమెంట్ ఆర్ ఎవ్రీ HTML ట్యాగ్. ఐ థింక్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ ట్యాగ్ అంటే హెడ్ ట్యాగ్ కంటెంట్స్ మెటా డేటా అబౌట్ ద HTML డాక్యుమెంట్. నేను ఇంతకుముందు చెప్పాను. అసలు హెడ్ ట్యాగ్లో ఏం చేస్తాము, మనం ఏదైతే ఇప్పుడు వెబ్ పేజ్ రాస్తాం కదా, ఈ వెబ్ పేజ్ క్రియేట్ చేసిన దానికి ఒక టైటిల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క టైటిల్ అనేది ఈ యొక్క హెడ్ ట్యాగ్లో మనం మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ టు స్టైల్ షీట్స్, అంటే మనం ఒక HTML వెబ్ పేజ్ని CSS యూజ్ చేసి స్టైల్ చేస్తాం కదా, ఆ యొక్క స్టైల్ చేసే లింక్ని మనం హెడ్ ట్యాగ్లో ప్రొవైడ్ చేస్తాం. లైక్ లింక్ రీల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ HREF అని మనం మెన్షన్ చేస్తాం కదా, ఆ యొక్క మెన్షన్ చేసే లింక్ కూడా మనం హెడ్ ట్యాగ్లోనే ప్రొవైడ్స్. అంటే టైటిల్ ట్యాగ్ అండ్ లింక్ ట్యాగ్స్ ఆర్ ద చైల్డ్స్ టు ద హెడ్ ట్యాగ్, వేర్ హెడ్ ఈజ్ ద పేరెంట్ టు ద టైటిల్ అండ్ లింక్. నెక్స్ట్ వచ్చేసి టైటిల్. ఇప్పుడు మనం టైటిల్లో హెడ్ ట్యాగ్లో మెన్షన్ చేసి మనం చూసాం కదా. అసలు టైటిల్ ట్యాగ్ అంటే ఏంటంటే మనం ఒక వెబ్ పేజ్ అనేది తయారు చేస్తాం. ఈ యొక్క వెబ్ పేజ్కి ఒక నేమ్ అనేది, సో టైటిల్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద వెబ్సైట్ విచ్ వీఆర్ క్రియేటింగ్. సో whenever we are running our web page on the browser, then browser runs our web page by using the title name. So that's what title meant. And next వచ్చేసి బాడీ. సో బాడీ ట్యాగ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ which we are writing or displaying which we will see in our browser. మనం ఒకసారి వెబ్సైట్ తయారు చేసిన తర్వాత మనకు బ్రౌజర్లో ఏం కనిపిస్తుందో ఆ కనిపించేది మొత్తం మనం బాడీ ట్యాగ్లో రాసింది మొత్తం. అంటే బాడీ ట్యాగ్ కంటెంట్స్ ద కంటెంట్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ సచ్ యాజ్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ అదర్ ఎలిమెంట్స్. మనకు ఒక HTML వెబ్సైట్లో బేసిక్గా ఏం కనిపిస్తుంది, టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఆల్ దీస్ థింగ్స్ విచ్ వీఆర్ సీయింగ్ విల్ బీ యాడెడ్ ఇన్ ద బాడీ ట్యాగ్ ఓన్లీ. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాట్ ట్యాగ్స్ అంటే మనం ఒక HTML పేజ్ ఉంటుంది. ఓకేనా, మన ఒక వెబ్సైట్లో మనం హెడ్డింగ్స్ అనేది యాడ్ చేయాలి. హెడ్డింగ్స్ అనేది ఎలా యాడ్ చేస్తాం, బై యూజింగ్ దీస్ హెడ్డింగ్ ట్యాగ్స్ వీ కెన్ యాడ్ ద హెడ్డింగ్ టు అవర్ heading to our వెబ్సైట్. అసలు ఈ యొక్క హెడ్డింగ్ ట్యాగ్స్ అనేటివి 6 ఉంటాయి, H1 నుంచి H6 దాకా. అంటే వైల్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ H1 to H6 ద సైజ్ విల్ బి డిక్రీజెస్. ఓకేనా, H1 హ్యాస్ ద హైయెస్ట్ సైజ్, I mean greater size, and H6 has the least size. Okay,
we will see all these things practically, but మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే మనం ఇప్పుడు ఒక 3-4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది మన యొక్క వెబ్సైట్లో మనం యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం ప్రతిసారి H5 కానీ H6 ఈ యొక్క స్మాల్ ట్యాగ్స్ని యూజ్ చేసి క్రియేట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ లేకపోతే 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఎట్ ఏ టైం మన యొక్క వెబ్సైట్లో మనం యాడ్ చేయొచ్చు. దిస్ is why we are using paragraph tag. నెక్స్ట్ వచ్చేసి బోల్డ్ ట్యాగ్ అంటే బోల్డ్ టెక్స్ట్, బీ ట్యాగ్ అంటే బోల్డ్ టెక్స్ట్. మన యొక్క పారాగ్రాఫ్లో ఏదైనా కీవర్డ్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ హైలైట్ చేయాలనుకోండి, బై దేర్ వీ కెన్ simply place that information in b tag, then that information will look or appears as in bold text. Okay, that's what bold text mean. Next వచ్చేసి I tag or em, మన యొక్క ఇటాలిక్ టెక్స్ట్. ఇట్ సింప్లీ మీన్ మన యొక్క కోడ్ని ఇటాలిక్ టెక్స్ట్లో రాయాలనుకోండి, దెన్ వీ సింప్లీ యూస్ ఐ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్. ఇప్పుడు మన యొక్క కోడ్ అనేది ఒక 100 లైన్స్ ఉంది, లేకపోతే ఒక 5 లైన్స్ ఉంది. ఈ యొక్క 5 లైన్స్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక దగ్గర బ్రేక్ చేయాలి, లైన్ బ్రేక్ చేయాలి. ఓకేనా, ఒక యాక్చువల్లీ ఫుల్ స్టాప్ తర్వాత కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే ఇన్ఫర్మేషన్ అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లైన్లో పెట్టాలనుకోండి, దెన్ వీ కెన్ సింప్లీ యూస్ బిఆర్ ట్యాగ్. అయితే ఎప్పుడైతే మనం బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తామో బిఆర్ ట్యాగ్ తర్వాత ఒక లైన్ బ్రేక్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ వై వీఆర్ యూజింగ్ బిఆర్ ట్యాగ్. నెక్స్ట్ లింక్స్ అండ్ ఇమేజెస్. అసలు మన HTML వెబ్సైట్లో లింక్స్ ఎలా క్రియేట్ చేసామో, లింక్స్ ఎలా ప్రొవైడ్ చేసాము అండ్ ఇమేజెస్ ఎలా యాడ్ చేసామో మనకు. అసలు లింక్ అంటే మనం ఒక అఫీషియల్ వెబ్సైట్లో సంథింగ్ లెటర్స్ సే మనం మన యొక్క కాలేజ్ వెబ్సైట్లో ఉన్నాం. మన యొక్క కాలేజ్ వెబ్సైట్లో చాలా సెక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ ఫీ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ అండ్ బ్రాంచ్ సెక్షన్, ఎగ్జామ్ ఫీ, నెక్స్ట్ వచ్చేసి కోర్స్, అకాడమిక్స్, ఆల్ దీస్ థింగ్స్ కంటెంట్ దేర్ సపరేట్ లింక్స్. అదే విధంగా మన యొక్క మెయిన్ పేజ్లో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన, సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జామ్ ఫీకి సంబంధించిన లింక్ ప్రెస్ చేసామనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద ఎగ్జామ్ ఫీ సెక్షన్. ఓకేనా, మనం ఆ యొక్క సెక్షన్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో దట్స్ వై వీ యూజ్ ద యాంకర్ ట్యాగ్స్ ఇన్ అవర్ HTML పేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్. మా యొక్క వెబ్ పేజ్లో మన ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఎలా యాడ్ చేస్తాం? బై యూజింగ్ ఇమేజ్ ట్యాగ్ వీ కెన్ యాడ్ ద ఇమేజెస్ టు అవర్ వెబ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అంటే లిస్ట్ ఈస్ బేసికలీ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా కదా. ఈ యొక్క లిస్ట్ అనేది మనం HTML వెబ్ పేజ్లో బై యూజ్ దేర్ ఆర్ 2 టైప్స్. ఒకటి అన్ఆర్డర్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్. UL అంటే అన్ఆర్డర్ లిస్ట్, OL అంటే ఆర్డర్ లిస్ట్. UL అంటే మనం ఎప్పుడైతే అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తామో మన యొక్క లిస్ట్ ఐటమ్స్ అనేవి బుల్లెట్ పాయింట్స్తో వస్తాయి. ఓకేనా, మనం ఎప్పుడైతే ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసామో అప్పుడు మన యొక్క లిస్ట్ ఐటమ్స్ అనేవి నెంబర్స్తో వస్తాయి. అంటే ఫస్ట్ లిస్ట్ ఐటమ్ వచ్చేసి 1, లిస్ట్ ఐటమ్ 1, 2 లిస్ట్ ఐటమ్ అట్లా వస్తాయి. అండ్ div tags, span tag, I will explain this tags practically now. So without any further delay, let's start into our video. Okay, let us start our building our website. Okay, whenever we are creating a website, first we have to include document type. So boilerplate ని మనం ఎప్పుడైతే మన వెబ్సైట్ ని క్రియేట్ చేస్తామో స్టార్టింగ్ లో boilerplate అనేది ఇంక్లూడ్ చేయాలి. సో boilerplate ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే బై ప్రెసింగ్ Shift and 1. First we have to save the file. Okay, I am saving file as web3.html. You should have to save your file as with extension .html. Okay, I have saved it. So now we should have to include the boilerplate to our code by simply pressing Shift and 1. We can use the exclamation mark. By entering that we can get the boilerplate. So boilerplate అంటే మన యొక్క టెక్స్ట్ ఫార్మాట్, మన యొక్క HTML ఫార్మాట్ ఎలా ఉండాలో ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది అది ఈ యొక్క బాయిలర్ప్లేట్ అనేది ఇస్తుంది. ఈ యొక్క బాయిలర్ప్లేట్ మనం సింపుల్గా ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ యొక్క బాయిలర్ప్లేట్లో హెడ్ ట్యాగ్ ఉంటుంది, బాడీ ట్యాగ్ ఉంటుంది, టైటిల్ ట్యాగ్ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇది ఇస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినట్టు మనం ఈ యొక్క బాయిలర్ప్లేట్ అనేది మనం ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ యొక్క డాక్యుమెంట్ టైప్ HTML అనేది చూసాము అసలు ఏంటిదో. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ అంటే హెడ్ ట్యాగ్లో బేసిక్గా టైటిల్ ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా CSS ట్యాగ్ ఉంటుంది. మనం ఈ యొక్క వీడియోలో CSS యూజ్ చేస్తాం కాబట్టి వీ డోంట్ లింక్ ఎనీ CSS ట్యాగ్స్ హియర్. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ట్యాగ్. మన ఈ యొక్క వెబ్సైట్కి ఏం టైటిల్ ఇద్దాం అనుకుంటాం. ఓకే, లెట్ us ఐఎమ్ గివింగ్ టైటిల్ యాజ్ మై ఫస్ట్ వెబ్సైట్. యూ కెన్ గివ్ యువర్ ఓన్, ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఎప్పుడైతే మనం ఈ యొక్క వెబ్సైట్ని మనం బ్రౌజర్లో రన్ చేసామో ఈ యొక్క వెబ్సైట్ అనేది మై ఫస్ట్ వెబ్సైట్ అనే టైటిల్ తోటి రన్ అవుతుంది. అండ్ ఇట్స్ హెడింగ్ ట్యాగ్ విల్ బి కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్. హియర్ వాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంక్లూడెడ్. అసలు బాడీ ట్యాగ్లో ఫస్ట్ మనం ఏం ఇంక్లూడ్ చేయాలి? అయితే మనం ఎప్పుడైతే మనం ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేస్తే మనకు స్టార్టింగ్లో మనం హెడ్డింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తాం, హెడ్డింగ్ అనేది యాడ్ చేస్తాం కదా. ఈ యొక్క హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఎలా యాడ్ చేస్తాం మనం చూసాం. బై యూజింగ్ హెడ్ ట్యాగ్స్ వీ కెన్ యాడ్ ద హెడ్డింగ్ టు అవర్ కోడ్. ఇక్కడ మీకు సైడ్లో స్క్రీన్లో కూడా కనిపిస్తుంది చూడండి, H1 to H6. ఈ యొక్క ఏ ట్యాగ్ యూజ్ చేసినా నువ్వు నీ యొక్క వెబ్సైట్కి సంబంధించిన హెడ్డింగ్ అనేది ఇక్కడ ఇవ్వదు. వీ కెన్ ఇంప్లిమెంట్ ఆల్ ద 6 tags here. Let us first write, let us write this in next line.
సో ద కోడ్ విల్ లుక్ వెరీ క్లీన్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ద H1 ట్యాగ్. H1 ట్యాగ్ యూస్ ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వండి. ఓకే, వెల్కమ్ టు ఐఎమ్ లర్నింగ్ HTML. ఓకే, this we can keep this text in all the heading tags, and we will compare the difference between the H1 and H2, H3, all these things. So let us copy these things simply and paste it. Is sorry, there is now rename this as H2, H3, sorry, H3, this page as H4, and this as H5. Then you people get the complete idea between what is H1, H2 and H3. So let us run this in our live server. I'm starting a live server. Okay, see here. First I got the I am learning, and next I am learning. But మనం ఇక్కడ HTML ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే మనకు ఈ యొక్క 6 ట్యాగ్స్ అనేటివి 6 హెడ్డింగ్స్ అనేది వచ్చాయి. కానీ ఫస్ట్ మనం H1 ట్యాగ్లో ప్రొవైడ్ చేసిన ఐఎమ్ లర్నింగ్ అనేది సైజ్ ఎక్కువ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ H2 సైజ్ H1 సైజ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ H3 ఇంకొంచెం తక్కువ ఉంది. అండ్ లైక్ దట్ వీఆర్ మూవింగ్ వెనెవర్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ H1 to H6 there will be a difference in the size, and H1 size has the greater size, H6 size has the least size. So that's the difference between H1 and H6. అండ్ ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏం అనుకున్నాం, ఒక 4 lines ఆఫ్ కోడ్ లేకపోతే 5 lines ఆఫ్ కోడ్, ఒక 10 lines ఆఫ్ కోడ్ని మన యొక్క ఇన్ఫర్మేషన్ని మన యొక్క వెబ్సైట్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం అనుకున్నాం. సో సింప్లీ వీ కెన్ యాడ్ దట్ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ paragraph tag. So paragraph tag ఎలా యూజ్ చేస్తాం, బై యూజింగ్ p tag. P tag is used to provide the paragraph. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ రాయండి మీకు, కానీ it is very better to copy the text. So okay, I'm going, మీరు గూగుల్లోకి వెళ్ళి లారెమ్ ఇప్సమ్ అని కొడితే మీకు ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ అనేది ఉంటుంది. సో యూ కెన్ సింప్లీ కాపీ దట్ టెక్స్ట్ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ ఇన్ ద పారాగ్రాఫ్ టెక్స్ట్. ఇక్కడ చూసుకున్నప్పటికీ ఇక్కడ మీకు ఆల్రెడీ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ యొక్క టెక్స్ట్ అనేది మనం డైరెక్ట్గా కాపీ చేసి మన యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్లో మనం పేస్ట్ చేసుకుందాం. Paragraph. Okay, it's good enough. Now again we are running it in our browser. Okay, see here, this is what we are, this text is the మనం ఏదైతే టెక్స్ట్ అనేది యాడ్ చేసామో ఆ యొక్క టెక్స్ట్ అనేది ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో డిస్ప్లే అయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పారాగ్రాఫ్లో ఇక్కడ ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ని బోల్డ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ సింప్లీ డన్ ఇట్ బై యూజింగ్ బీ ట్యాగ్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, బీ ట్యాగ్ యూజ్ చేసి మనం ఏదైతే టెక్స్ట్ని ఏ టెక్స్ట్ అయినా బోల్డ్ చేయొచ్చు అని. ఇక్కడ మనం సంథింగ్ లారెమ్ ఇప్సమ్ అనే ఒక టెక్స్ట్ ఉంది కదా, ఈ యొక్క వర్డ్స్ని మనం బోల్డ్ చేద్దాం. ఓకే, వేర్ ఇట్ ఈస్ హియర్. ఓకేనా, హియర్ సింప్లీ వీ కెన్ ఇంక్లూడ్ ద bold tag in between the opening and closing bold, which you have to specify the code. Okay, sorry, see here, నేను ఏం చేశాను, లారెమ్ ఇప్సమ్ అనేది బోల్డ్ ట్యాగ్ మధ్యలో మెన్షన్ చేశాను. సో హియర్ యు ఆర్ సీయింగ్ దట్ లారెమ్ ఇప్సమ్ ఈజ్ ఇన్ బోల్డ్ టెక్స్ట్. ఓకేనా, ఐ థింక్ యూ గాట్ క్లారిటీ నౌ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ టెక్స్ట్ అయితే మనం ఏదైతే పారాగ్రాఫ్లో ఇటాలియన్ టెక్స్ట్ ఒక టెక్స్ట్ని ఇటాలియన్ స్టైల్లో మెన్షన్ చేయాలనుకోండి, బై సింప్లీ ప్రొవైడింగ్. ఇప్పుడు మనం బోల్డ్ టెక్స్ట్ని ఎలా అయితే రాసామో ఇప్పుడు కూడా అంతే. నెక్స్ట్ ఐ ట్యాగ్ యూజ్ చేసి మనం ఏదైతే కోడ్ని రాయాలనుకున్నామో ఆ యొక్క కోడ్ని ఐ ట్యాగ్ మధ్యలో మెన్షన్ చేయండి. సో ఎస్టాబ్లిష్ ఫ్యాక్టర్ దట్ ఏ రీడర్ అనేది నేను ఇటాలియన్ స్టైల్లో రావాలనుకుంటున్నాను. సో ప్లేస్ ఇట్ ఇన్ ఇటాలియన్ స్టైల్. నౌ
ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ లాంగ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఏ హెడర్ అనేది ఇటాలియన్ స్టైల్లో వచ్చింది కదా. సో దట్స్ వాట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ అంటే బ్రేక్, లైన్ బ్రేక్. అయితే మనం మనం ఏదైతే మన యొక్క పారాగ్రాఫ్ని ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్, అంటే మనకు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ రావాలనుకోండి, దెన్ వీ కెన్ సింప్లీ యూస్ ఇట్ బై యూజింగ్ బిఆర్ ట్యాగ్. అంటే మనం లైన్ బ్రేక్, మనకు ఒక 2 లైన్స్ తర్వాత ఇంకొక 2 లైన్స్ రావాలనుకోండి, దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ బిఆర్ ట్యాగ్ దేర్. సో ఇక్కడ చూసుకుంటే సింప్లీ స్క్రాంబుల్ తర్వాత నేను ఈ యొక్క నెక్స్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ యొక్క నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం వేరే ట్యాగ్లో రావాలి, వేరే లైన్లో రావాలనుకుంటున్నాను. సో ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ద బిఆర్ ట్యాగ్ హియర్. బిఆర్ ట్యాగ్ దేర్ ఈజ్ నో క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, బిఆర్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఈ యొక్క రన్ చేసి చూసుకుంటే ఇక్కడ స్క్రాంబుల్ వేర్ ఇట్ ఈస్, జస్ట్ ఎ మినిట్. ఓకే, సీ హియర్ ప్రింటర్ టుక్ ఏ గ్యాలరీ ఆఫ్ టైప్ అండ్ స్క్రాంబుల్. అంటే స్క్రాంబుల్డ్ తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఓకేనా, అయితే మనం బిఆర్ ట్యాగ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో బిఆర్ ట్యాగ్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నెక్స్ట్ ట్యాగ్లో వస్తుంది. ఓకేనా, దట్స్ వాట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిఆర్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే యాంకర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్. అయితే ఇప్పుడు మన యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్లో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని యాడ్ చేయాలనుకున్నాను, లేకపోతే ఒక వేరే వెబ్సైట్ యొక్క లింక్ అనేది క్రియేట్ చేయాలి. నేను యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, యాంకర్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనం మన యొక్క వెబ్సైట్ నుంచి వేరే ఒక వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళగలం. ఓకేనా, బై ప్రెస్సింగ్ దట్ లింక్ విచ్ వీ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ అవర్ వెబ్సైట్ వీ కెన్ డైరెక్ట్లీ goes into the another website which we want. Okay, that's what we are using the anchor tag. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. యాంకర్ ఏ HREF ఈజ్ ఈక్వల్, నాకు మన యొక్క వెబ్ పేజ్ నుంచి డైరెక్ట్గా ఫేస్బుక్ యొక్క వెబ్ పేజ్కి వెళ్ళాలనుకోండి. సింపుల్గా ఏం చేస్తాం, ఈ యొక్క పేజ్ ఫేస్బుక్ యొక్క లింక్ ఉంటుంది కదా, అఫీషియల్ లింక్, ఆ యొక్క అఫీషియల్ లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం వల్ల మనం ఫేస్బుక్కి డైరెక్ట్గా వెళ్ళగలం. సో just go to the Google and type Facebook and copy the link, copy link address. Okay, now paste the link address of Facebook here and ఇప్పుడు మనం డైరెక్ట్ ఫేస్బుక్ యొక్క అఫీషియల్ పేజ్కి మనం వెళ్తాం. ఓకేనా, బట్ సింప్లీ రైట్ హియర్ get back into click to redirect into Facebook. ఇక్కడ చూసారా, మనం ఏదైతే టెక్స్ట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసామో ఇక్కడ క్లిక్ టు రీడైరెక్ట్ ఇంటూ ఫేస్బుక్ అనేది ఎలా వచ్చింది, కలర్ ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క టెక్స్ట్ని ప్రెస్ చేస్తే మన ఒక వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్ ఫేస్బుక్ యొక్క వెబ్సైట్కి రీచ్ అవుతాం. సో వీ కెన్ సీ ఇట్ ప్రాక్టికలీ. సో సింప్లీ ప్రెస్ ఇట్ ఇదే. ఓకేనా, మనం ఫేస్బుక్ యొక్క అఫీషియల్ పేజ్కి అయితే వచ్చాం. సో దిస్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ బై యూజింగ్ ద యాంకర్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ okay, it's fine, we have included the link to our web page and now let's try to include ఇమేజ్ టు అవర్ వెబ్ పేజ్. మన యొక్క వెబ్ పేజ్కి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫేస్బుక్ యొక్క అఫీషియల్ లింక్ అనేది మన యొక్క వెబ్సైట్లో లింక్ చేసాం, కానీ ఇప్పుడు మనం ఫేస్బుక్ ఒక పిక్చర్ అనేది మన యొక్క వెబ్సైట్లో ఎలా ప్రొవైడ్ చేయాలనేది చూద్దాం. ఓకే, అయితే లింక్ ట్యాగ్ వచ్చేసి మనం యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం, కానీ మనం ఏదైనా ఇమేజ్ ప్రొవైడ్ చేయాలంటే ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఇమేజ్ SRC ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే పిక్చర్ సేవ్ చేసుకుంటాం కదా, ఆ యొక్క పిక్చర్ యొక్క లొకేషన్ అనేది మనం మన యొక్క SRCలో ఇవ్వాలి. అంటే సోర్స్ కోడ్ ఆ యొక్క సోర్స్ లొకేషన్లో ఇస్తే మనం డైరెక్ట్గా మనం ఎప్పుడైతే మనం ఫైల్ని రీడైరెక్ట్ చేస్తామో దెన్ వీ విల్ గెట్ ద పిక్చర్ విచ్ వీ సేవ్డ్ ఇన్ అవర్ బ్రౌజర్. సో లెట్స్ యాడ్ ద ఇమేజ్ హియర్. యాడింగ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ వెరీ ఈజీ. ఇమేజ్ SRC ఈజ్ ఈక్వల్ టు హియర్ సింప్లీ ప్రొవైడ్ ద అడ్రస్ ఆఫ్ ద ఇమేజ్ వేర్ ఇట్ వాస్ ఫౌండ్. కానీ మనం ఎప్పుడైతే ఒక ఇమేజ్ని యాడ్ చేస్తామో బీ కేర్ఫుల్ దట్ మనం యాడ్ చేసిన ఇమేజ్ అండ్ మనం రన్ చేసిన వెబ్ పేజ్ అనేది సేమ్ పాత్లో ఉండాలి, సేమ్ ఫైల్లో ఉండాలి, కానీ సేమ్ ఫోల్డర్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ యొక్క మనం రన్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. అదర్వైజ్ ఇమేజ్ వోంట్ లోడ్. సో మనం ఇప్పుడు ఏదైనా ఇమేజ్ని సేవ్ చేసుకోవాలనుకోండి, సింప్లీ ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఫేస్బుక్ ఒక ఇమేజ్ కాపీ చేద్దాం. ఓకేనా,
Okay, here let's copy the Facebook image, save image as. నేను ఈ HTML ఫోల్డర్లో పిక్చర్స్ అనే దాంట్లో ఈ యొక్క ఇమేజ్ అనేది ఆల్రెడీ సేవ్ ఉంది. లైక్ మళ్ళీ సేవ్ చేద్దాం Facebook 2. ఓకేనా. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మనం ఈ యొక్క ఫోల్డర్లోకి వెళ్ళి HTML Facebook 2 ఈ యొక్క Facebook 2 అనేది ఉంది కదా, ఈ యొక్క Facebook 2 అనేది అనే ఒక లొకేషన్ అనేది మనం సేవ్ చేసాం. ఓకే, జస్ట్ సింప్లీ కాపీ హియర్. ఓకేనా. అండ్ నౌ ప్రొవైడ్ ద ఆల్టర్నేట్ టెక్స్ట్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మన యొక్క ఇమేజ్ అనేది లోడ్ కానప్పుడు మన యూజర్ ఎవరైతే వాడుతున్నారో అసలు వాళ్ళకి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది, ఒక ఇమేజ్ అనేది లోడ్ అవ్వట్లేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఆల్టర్ టెక్స్ట్ అనేది చేస్తాం. ఆల్టర్ ఈజ్ ఈక్వల్ టు unable to load the image, please wait. ఓకేనా. మనం ఇక్కడ ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక ఇమేజ్ అనేది లోడ్ అవ్వట్లేదు, ఆగండి అని మనం యూజర్కి అనేది మెన్షన్ చేస్తున్నాం. సో యూజర్ కెన్ అండర్స్టాండ్ దట్ there will be an image, so it is not getting loaded. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క ఇన్ఫర్మేషన్ మనం లోడ్ చేసి చూస్తే వేర్ ఇట్ ఈస్. ఓకేనా. మనం మన యొక్క వెబ్సైట్లో చూసినట్టయితే మనం ఇక్కడ యాడ్ చేసిన ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఇంక్లూడ్ ఏ ఇమేజ్ టు అవర్ వెబ్సైట్. అయితే ఒకవేళ మనం ఈ యొక్క వెబ్సైట్లో ఇమేజ్ అనేది లోడ్ అవ్వట్లేదు అనుకోండి, ఓకేనా. సో వీ కెన్ ప్రొవైడ్ అన్ alternate text there. So sometimes our image won't be loaded. వచ్చేసి లిస్ట్. అసలు లిస్ట్ అంటే ఏంది, HTMLలో లిస్ట్ అయినా వేరే ఎక్కడ లిస్ట్ అయినా ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్. అయితే HTMLలో దేర్ ఆర్ బేసికలీ 2 types ఆఫ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ అంటే మన యొక్క లిస్ట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఐటమ్స్ అనేవి 1 by 1 అంటే నెంబర్తో వస్తాయండి. మన లిస్ట్ ఐటమ్, సెకండ్ లిస్ట్ ఐటమ్, థర్డ్ లిస్ట్ ఐటమ్, ఈ విధంగా ఫస్ట్ సీరియల్ నెంబర్ వస్తుంది, తర్వాత లిస్ట్ ఐటమ్ అనేది వస్తుంది. బట్ ఈ వేరియస్ అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఆ యొక్క అన్ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్స్ అనేవి బులెటిన్ పాయింట్స్ ద్వారా వస్తాయి. లైక్ డాట్, స్క్వేర్స్, ఆల్ దీస్ థింగ్స్ లిస్ట్ ఐటమ్స్ ఆర్ కమ్ విత్ బులెటిన్ పాయింట్స్. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఉండదు. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ప్రాక్టికలీ. సో లెట్స్ ఇంప్లిమెంట్ ఇట్. అయితే అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేయడానికి మనకున్న ట్యాగ్ ఏంటిది, UL is the tag which is used to implement unordered list. So here simply write UL. అయితే UL ట్యాగ్లో ఇప్పుడు మనకు లిస్ట్ ఐటమ్స్ అనేది రావాలి. లిస్ట్ ఐటమ్స్ అనేది రావాలంటే లిస్ట్ ఐటమ్స్ ఉన్న ట్యాగ్ ఏంటి, LI. సో ఇంప్లిమెంట్ LI. ఇప్పుడు మనం ఏ యొక్క లిస్ట్ ఐటమ్స్ రావాలి, ఇప్పుడు నాకు అన్ని ఒక వెహికల్స్ యొక్క లిస్ట్ ఐటమ్స్ అనేది ఫస్ట్ బైక్స్, నెక్స్ట్ కార్స్, తర్వాత బస్సెస్. సో ఫస్ట్ వచ్చేసి నేను బైక్స్ అనుకుంటున్నాను, బైక్స్. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ వచ్చేసి కార్స్, కార్స్. We can take anything, and bikes, cars, and buses. This is the ordered list item. So let's run it. See, ఇక్కడ చూసుకున్నప్పుడు నేను ఏం చెప్పాను, అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఈ యొక్క ఏవైతే అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ ఉంటాయో ఒక అన్ఆర్డర్ లిస్ట్ ఐటమ్స్ అనేటివి ఈ యొక్క ఏంటివి బులెటిన్ పాయింట్స్ ద్వారా వస్తాయి. అయితే ఈ యొక్క బులెటిన్ పాయింట్స్ మనం చేంజ్ అనేది చేయొచ్చు. ఇక్కడ డాట్స్ వచ్చాయి కదా, మనం షేప్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే UL షేప్ ఈజ్ ఈక్వల్ టు మనం స్క్వేర్ అని రాసామనుకోండి ఇక్కడ, దెన్ ద బులెటిన్ పాయింట్ షేప్ విల్ బి చేంజెస్. ఓకేనా. హియర్ లెట్ us see here it will appears in square. Okay, that's the major difference between unordered list and ordered list. Now let us implement ordered list. ఓకే, ఆర్డర్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఉన్న ట్యాగ్ ఏంటి, OL ఇస్ ద ట్యాగ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ ఒక సేమ్ ఇవన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు ఏమైనా ఫ్రూట్స్ నేమ్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే లైక్ ఐ కెన్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ యాజ్ let us take some examples of fruits. Oranges, bananas, and next grapes. These are okay. Now let us see here. ఓకేనా. ఇక్కడ చూసుకున్నప్పటికి ఏమొచ్చింది 1 2 3
ఇంతకుముందు అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు బుల్లెటిన్ పాయింట్స్ వచ్చాయి, ఫస్ట్ బుల్లెటిన్ పాయింట్, సెకండ్ అండ్ థర్డ్. అండ్ హియర్ చూసుకుంటే సీరియల్ నెంబర్స్ 1 2 3. ఓకేనా, దట్స్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ హియర్ బై టు క్లారిఫై ఆల్ దోస్ డౌట్స్. ఓకేనా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. నౌ ఇప్పుడు ఏం చేద్దాం, ఒక టేబుల్ అనేది అసలు HTML ఫైల్లో ఎలా మెన్షన్ చేస్తాం అని చూద్దాం. అసలు HTMLలో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్ ట్యాగ్ ఉంటుందా లేదా, లెట్ us see that. అయితే మనం బేసిక్గా టేబుల్ చూసుకుంటే టేబుల్స్కి ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా, అయితే టేబుల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే there is a tag called table, and for table rows there will be a tag called table rows, and for a table column there will be a tag called td, and these are the tags which are used to implement the table. So let us implement the table practically. Now include the table tag. I am first including the table tag here. It is very easy to implement the table in HTML. Just simply implement the table, and then next tr is used for table rows. Okay, what are the table headings we want? Okay, now let us implement the table of student. ఒక స్టూడెంట్ టేబుల్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ టేబుల్ అంటే ఫస్ట్ స్టూడెంట్ టేబుల్లో ఏముంటుంది, స్టూడెంట్ ఒక సీరియల్ నెంబర్. ఓకే, దట్స్ రైట్ నా సీరియల్ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టూడెంట్ ఏజ్, student name, student name. Next student branch, S branch. These are the 3 columns which we are implementing in the student table. Let us see here. Okay, S name, serial number, serial name and branch. These are the 3 columns in a table. Okay, now let us create a border for this. మనం అసలు ఈ యొక్క కాలం అయితే ఉంది కదా, ఈ యొక్క రోస్ అండ్ కాలం, సీరియల్ నెంబర్, సీరియల్ నేమ్ అండ్ స్టూడెంట్ బ్రాంచ్కి మనం ఇప్పుడు బార్డర్ అనేది క్రియేట్ చేయాలి. అంటే టేబుల్ అంటే బార్డర్లోగా అపేర్ అవుతుంది కదా మనకు. సో మన యొక్క టేబుల్ ట్యాగ్లోకి మళ్ళీ వచ్చి border is equal to, let us give 10. Otherwise, see here, you can see, I think you people are seeing the difference between parallelly. When I am changing here, the table will changing. Okay na, that's what we are doing. And next we can give cell padding. Cell padding means difference between distance between one cell and another cell. Cell padding, okay, let us give 10. That too. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఉన్న సెల్ ప్యాడింగ్కి ఇప్పుడున్న సెల్ ప్యాడింగ్కి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో దట్ వాట్ వీఆర్ ఇంప్లిమెంట్. అండ్ మనకు కావాలంటే మనం ఇంకొక కాలంని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లైక్ స్టూడెంట్ ఏజ్. వీఆర్ చేంజ్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏవైతే ఈ యొక్క రోస్ ఉన్నాయి, హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క హెడ్డింగ్స్కి మనం డాటా అనేది ఇవ్వాలి. ఓకేనా, వీ కెన్ గివ్ దట్ డాటా బై యూజింగ్ టీడీ. ఓకేనా, ఫస్ట్ టీఆర్ ట్యాగ్ని యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ టీడీ ట్యాగ్ ఈజ్ యూజ్ టు ప్రొవైడ్ ద డాటా. ఫస్ట్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి, now we can give the name as Ram, and then next branch as CSE, and the next age is 20. Okay na, after giving this let us give another student details like 74846 is as a student number, and student name as a Charan, and student branch as ECE, and student age as 23, like this. And let us see it is in our browser how it will be look like as. Okay na, here we got it 8768 we got it here, and Ram as a student number, student name, and CSE as a branch, and student age is at 20. Well, this is how we can build a table. And that's it for this video. I hope that you people got some clarity about how to build a basic website using HTML. Okay now, if you have still any doubts of creating a website using HTML, then please post it in the comment box. I will hereby to clarify all those doubts. And don't leave my channel without giving subscribe to this channel. And in upcoming videos we are going to build a good website than this, and with more precise data. We will try to make a video on making a website by taking a particular concept, and we will explore the website by one by one, like CSS, JavaScript, and using React too. So that's it for this video. Thanks a lot.